చిన్న గ్రామంలో అడవి అంచున ఒక పాత బావి ఉంది. ఆ బావి చుట్టూ భయానకమైన కథలు తిరుగుతూ ఉంటాయి. పూర్వం ఒక దుష్ట మాంత్రికుడు ఆ బావిలో ఒక యువతిని బలి ఇచ్చాడని, అప్పటి నుండి ఆ యువతి ఆత్మ ఆ బావిలో తిరుగుతూ ఉంటుందని ప్రజలు నమ్ముతారు. ఒకరోజు రాము అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ బావిని చూడటానికి వెళ్తాడు. సూర్యాస్తమయం అవుతున్న వేళలో వారు ఆ బావి దగ్గరకు చేరుకుంటారు. అక్కడ వాతావరణం చాలా భయానకంగా ఉంది. చుట్టూ చీకటి అలుముకుంది. గాలి భయంకరంగా వీస్తుంది. రాము అతని స్నేహితులు బావిలోకి తొంగి చూస్తారు. అక్కడ వారికి ఏమీ కనిపించదు. కానీ వారికి ఒక వింత శబ్దం వినిపిస్తుంది. అది ఒక ఆడవారి ఏడుపులా ఉంది. రాము అతని స్నేహితులు భయంతో వణికిపోతారు. వారు వెంటనే అక్కడి నుండి పారిపోవాలని అనుకుంటారు. కానీ అకస్మాత్తుగా బావి నుండి ఒక తెల్లటి నీడ బయటకు వస్తుంది. అది ఒక యువతి ఆత్మలా ఉంది. ఆ ఆత్మ రాము అతని స్నేహితులను చూసి భయంకరంగా నవ్వుతుంది. వారు భయంతో కేకలు వేస్తూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ఆత్మ వారిని వెంబడిస్తుంది. ఆ రాత్రి రాము అతని స్నేహితులు ఇంటికి చేరుకోలేదు. మరుసటి రోజు గ్రామస్తులు వారిని వెతకడానికి వెళ్తారు. కానీ వారికి వారి ఆచూకీ దొరకదు. అప్పటి నుండి ఆ బావి చుట్టూ తిరిగే భయానక కథలు నిజమని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు మరిన్ని భయానక కథలు కావాలంటే నాకు చెప్పండి.